is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything that I've told. Inka, please try to understand. Please, this is my see for all the other legal questions, my lawyer is right here. ఇంకేదైనా ఉంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు. ఇంతకంటే నేను ఆన్సర్ చేస్తే తప్పైపోద్ది. మీరందరూ ఇంతసేపు ఉండి నా కోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడు దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా గట్టిగానా అరుస్తున్నానయ్యా? ఇంకా ఇప్పుడు వినపడుతుందా అండి? వినపడుతుందా? దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు. ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఇది మీ క్వశ్చన్స్ జాడ్జ్ చేయడానికి కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్, నాట్ టు టేక్ ద క్వశ్చన్స్. ఏమండి? అవే పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ కదా. No, I wanted to tell something. Let me complete. ఒక ఆల్ ఇండియాలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది. బికాజ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే, సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది.